నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమర్జెన్సీల కాంగ్రెస్ పాలన, మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉత్తరాదిలో అమ్మాయిలను వంటగదికే పరిమితం చేస్తున్నారు దయానిధి. వచ్చిన నీట్ పీజీ సీటు 18,000 సీట్లు మిగిలిపోవడంతో కటాఫ్ తగ్గింపు. ఒక ఛానల్ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాల నేతలు ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండుగ వేళ అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం దారుణమని, తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సదరు జర్నలిస్టులు ఏదైనా తప్పు చేసి ఉంటే నోటీసులిచ్చి విచారణకు పిలవచ్చని, కానీ అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మురికి రాజకీయాల్లో భాగస్వాములు కావద్దని పోలీసులను కోరారు. ఇక పాలన చేతగాని సర్కారు పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో విమర్శించారు. రేవంత్ రెడ్డి పోలీసులను ప్రైవేటు సైన్యంలా వాడుకుంటున్నారని, మీడియా సంస్థలను భయపెట్టి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఓ వార్తా కథనంతో తలెత్తిన వివాదంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుగుతూ ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గకరమని ఒక ప్రకటనలో మండిపడ్డారు. తమిళనాడులో అమ్మాయిల్ని చదువుకోవాలని చెబుతూ ఉండగా ఉత్తరాదిలో మాత్రం వారిని వంటగదికే పరిమితమై పిల్లల్ని కంటే చాలని చెబుతున్నారని డీఎంకే సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు దయానిధి మారన్ వ్యాఖ్యానించారు. బుధవారం చెన్నైలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో దయానిధి మాట్లాడుతూ, తమిళనాడులో మేం యువతను చదువుకోవాలని చెబుతున్నాం, కానీ ఉత్తర భారత్లో ఏం చెబుతున్నారు? అమ్మాయిలు ఉద్యోగాలకు వెళ్లరాదు, ఇంట్లోనే ఉండాలి, వంటగదిలో ఉండాలి, పిల్లల్ని కనాలి, ఇదే మీ పని అని చెబుతున్నారు. ఇది తమిళనాడు, ఇది ద్రావిడ నాడు. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై, డీఎంకే పితామహుడు కరుణానిధి, సీఎం స్టాలిన్ల గడ్డ. ఇది మీ ప్రగతి, తమిళనాడు ప్రగతి అని అన్నారు. నీట్ 2025 పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు అర్హత శాతాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ సవరించింది. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 40% నుంచి 0%, జనరల్ కేటగిరీకి 50% నుంచి 7% తగ్గించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 18,000కు పైగా మెడికల్ పీజీ సీట్లు ఖాళీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2 రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన అనంతరం NBEMS ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో శిక్షణ పొందిన వైద్య నిపుణుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న సీట్లను గరిష్టంగా ఉపయోగించుకునే లక్ష్యంతోనే ఈ సవరణ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తోలునూరి కృష్ణగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా VH ను శాలువాతో సన్మానించి గాలిపటాలు అందజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా VH మాట్లాడుతూ, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నతనంలో తాను కూడా పతంగులు ఎగరవేసేవాడినని గుర్తు చేశారు. ప్రస్తుతం యువత సెల్ ఫోన్లకు అలవాటు పడి పాత ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, ఆంధ్రలో పొంగల్ అంటారు, కానీ ఏది హర్యానా, పంజాబ్ లో వాళ్ళు కూడా ఈ పండుగ ఎందుకు చేస్తారంటే, పంట వండించుకొని పంట ఇంటికి వచ్చినాక ఏది కోడళ్లను, కొడుకులను పిలుచుకొని పెద్ద పండుగ, అంటే వ్యవసాయం చేసిన తర్వాత వచ్చిన ఏదైతే పంట వండించుకున్నాక మంచి పంట వండింది అని 10 మందిని పిలుచుకొని భోజనాలు పెడతారు. ఇది ఆనవాయితీ. అదేవిధంగా మన యావత్ భారతదేశంలో పతంగుల పండుగ, దీంతో పాటు పతంగులు కూడా ఎగిరేస్తారు, ప్రతి ఒక్కరిని పిలిచి భోజనాన్ని పెడతారు. ఈ విధంగా సాంప్రదాయం తప్పనిసరిగా ఈ సాంప్రదాయం ఫ్యూచర్ లో కూడా కొనసాగాలని, చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా పతంగులు, ఇప్పుడు కూడా కొత్త పిల్లలకు
ఆ అలవాటు లేదు, ఇంకా ఎక్కువ పెంచాలి దీన్ని. ఇవాళ రేపు అందరికి సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి సెల్ ఫోన్లనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మన పాత ఆచారాన్ని ఎవరు మరవద్దని చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు సోదరి సోదరిమణులకు. వాళ్ళకు పండుగ బాగా జరుపుకోవాలని పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి పండుగ చేసుకొని మంచి వాతావరణాన్ని సృష్టించు కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్లను అందరికీ అభిమానం చేయాలని. సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సిటీ వైస్ ప్రెసిడెంట్ పందిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. ఆకాంక్షలు తెలియపరుస్తూ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ, అదే రకంగా మహారాష్ట్రలో, పంజాబ్లో, హర్యానాలో చేసుకుంటున్నటువంటి ఈ యొక్క భోగి పండుగకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా అక్క చెల్లెలందరూ కూడా సంజయ్ గాంధీ నగర్, హిమాయత్ నగర్ డివిజన్లో ఏ రకంగా రంగోలీ పండుగలో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ముగ్గుల ద్వారా చూపించినటువంటిది. ముగ్గులే ఇంత ముచ్చటగా వేస్తే ఇక వాళ్ళు సమాజంలో ఏ రకంగా సమాజం బాగుండాలని చెప్పని వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించేటట్టు భగవంతుడు వాళ్ళకి శక్తి ప్రసాదించాలని ఈ యొక్క సంక్రాంతి భోగి సందర్భంలో వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ పరమపరా శ్రీమన్నారాయణుడు వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు చేయాలని చెప్పని ఈ శుభ సందర్భంలో కోరుకుంటున్నాను. ములుగు జిల్లా పోలీసులు మరియు సిఆర్పీఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టిన పోరుకన్నా ఓరు మిన్నా మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమానికి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గురించి తెలుసుకుని మావోయిజాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ పార్టీకి చెందిన 2 పార్టీ సభ్యులు ములుగు జిల్లా ఏటూరు నాగరం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. జనజీవన స్రవంతిలో కలిసిన వీరు సిపిఐ పార్టీ సభ్యుల హోదాలో మద్దేడు ఏరియా కమిటీ మరియు ఆకాష్ టీంలో పనిచేశారు. వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీలో భాగంగా 25,000 రూపాయలు పునరావాస ఆర్థిక సహాయం ఏఎస్పీ అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మెయిన్ రోడ్లో హిమిచా జనరల్ స్టోర్ కిరాణా దుకాణంలో అర్ధరాత్రి షాప్ వెనుక నుంచి వచ్చి దొంగలు తాళాలు పగలగొట్టి దొంగతనం చేసి 2,30,000 రూపాయలు నగదు దొంగిలించారని షాప్ యాజమాని దారా వెంకట ఉపేందర్ రావు తెలిపారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారని ఉపేంద్ర తెలియజేశారు. రాత్రి 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో దొంగలు వెనకాల తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చి షాప్లో ఉన్న నగదు అమౌంట్ 2,35,000 రూపాయలు నగదు దొంగతనం చేయడం జరిగింది. దీని గురించి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు, ఎస్ఐ గారు చూసుకుంటున్నారు. దొంగలు పట్టుకోవాల్సింది. బద్వేలు పట్టణంలోని మహనీయుల విగ్రహాలైన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, భగత్ సింగ్, అమరజీవి పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కృష్ణదేవరాయలు విగ్రహాలకు మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బద్వేలు గురుమూర్తి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు, యోగి వేమన విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు మరియు ఆర్యవర్తక సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ ఉపాధ్యక్షులు మరియు ఆవాస్ కమిటీ పట్టణ అధ్యక్షులు ఎస్ఎస్ సత్తార్ బదివేలు హైమవతి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వారిని పూజిద్దాం, మహనీయులను మరువవద్దు, వారిని స్మరించుకుంటూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేద్దాం, మనం మంచి సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి దేవాలయం నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ధనుర్మాసంలో దేవాలయం నందు ఆండాల్ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆండాల్ గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆండాల్ అంటే కాపాడటం అని అర్థం. శ్రీ మహావిష్ణువు అనేక మూర్తులతో కొలువై ఉన్నాడు. 108 దివ్య దేశాల గురించి, ఆ క్షేత్రాలలోని మూర్తుల కళ్యాణ గుణగణాలు గురించి వివరిస్తాడు. అందులో గోదాదేవి నాకు 108 దివ్య క్షేత్రాలలో ఒకటైన శ్రీరంగపట్నంలో ఉన్న శ్రీ రంగనాథుని వరుణిగా వివాహము ఆడుటకు నిశ్చయించుకున్నారని తన తండ్రితో వివరించారు. అక్కడ శ్రీరంగపట్టణంలో శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి వివాహం జరుగ్గా రెండవ దేవస్థానం పెరవలి శ్రీ రంగన్న స్వామి దేవస్థానం నందు శ్రీ రంగనాథ స్వామి వారికి ఆండాల్ గోదాదేవికి వివాహం శ్రీ రంగనాథ స్వామి వారితో జరిపించారు. సాయంత్రం దేవాలయ ప్రాంతంలో కళ్యాణం జరగడానికి తదనంతర బ్రహ్మోత్సవ కార్యక్రమంలో స్వామివారు పురవీధుల గుండా ప్రవేశించారు. స్వామివారిని దర్శించండి, స్వామి సేవలో పాల్గొనండి, గోవిందనామ స్మరణతో స్వామి సేవలో పాల్గొనండి. మకర సంక్రాంతి పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహించబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 3వ నాడైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగానే యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు జరిపించి అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణలు, మండపాధారణలు, పంచామృత అర్చనలు, రుద్రహోమం కార్యక్రమాలను ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించారు. అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాల పూజలను, హోమాలను జరిపించారు. ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎమర్జెన్సీల కాంగ్రెస్ పాలన, మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉత్తరాదిలో అమ్మాయిలను వంటగదికే పరిమితం చేస్తున్నారు, దయానిధి. వచ్చిన నీట్ పీజీ సీటు 18,000 సీట్లు మిగిలిపోవడంతో కట్ ఆఫ్ తగ్గింపు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ 1TV న్యూస్.